నో యూస్. వాళ్ళు చెప్పి 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 వాళ్ళు నోరు పోయినాయే కానీ ప్రజల్లో మార్పు లేదు. తర్వాత దేవునికి కోపం వచ్చింది రాదా? వచ్చింది. 400 సంవత్సరాలు మాట్లాడాల ప్రజలతో. చివరి ప్రవక్త ఎవరో తెలుసా? మలాకి. మలాకి ప్రవక్త వచ్చిపోయిన తర్వాత మళ్ళీ బాప్తిసం ఇచ్చే యోహానే ప్రవక్త. ఈ సైలెంట్ ఇయర్స్ అంటారు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య 400 సైలెంట్ ఇయర్స్ ఉన్నాయి. 400 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 400 సంవత్సరాల్లో దేవుడు మాట్లాడడం మానేశాడు. మళ్ళీ ఎప్పుడు మాట్లాడాడంటే తన కుమారుని లోకానికి పంపడానికి ఈ ప్రవక్తల వల్ల ప్రయోజనం లేదు. సో సాక్షాత్తు నేనే మానవ రూపమెత్తి యేసుగా అవతరించి నా రక్తాన్ని చిందించి మనుషులు నాకు విరోధముగా చేసిన పాపాన్ని పరిహరించడానికి ఇదొక్కటే మార్గం. కాబట్టి యేసు క్రీస్తుగా కన్య మరియ గర్భంలో ఆయన జన్మించినాడు. ఆయన జన్మించి ఏం చేశాడో మనకు అందరికీ తెలుసు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని కార్చి చనిపోయాడు. 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళిపోయాడు. అక్కడ తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ తర్వాత వాగ్దానం చేసినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి వాగ్దానం చేశాడు. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నేను కొంతకాలం మాత్రమే మీ మధ్యలో ఉంటాను, ఆ తర్వాత మీరు నన్ను చూడరు, ఆ తర్వాత మళ్ళీ నేను మీ మధ్యలోకి వస్తానని దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పాడు. అది వాళ్ళకి అర్థం కాలేదు. వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త నేను నీ ఎందుకు పంపుతాను అని చెప్పాడు. సో పరిశుద్ధాత్మ పెంతెకొస్తు పండుగ దినాన మరి విశ్వాసులందరి మీద దాదాపు 3000 మంది ఆ దినాన బాప్తిస్మం పొందినారు. సంఘం ఏర్పడింది ఆ దినమున. అంటే సంఘం యొక్క జన్మదినం అది. కాబట్టి ఆ రోజు సంఘం ఏర్పడింది. మీరు వాక్యం వినాలా? మీరు ఆడుకుంటుంటే నాకు భలే కష్టం. నేను ఆడ మాత్రం మీరు నన్ను తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి. మా మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది, ఇంకేం లేదు. మా మైండ్ డిస్టర్బ్ అవుద్ది. మీరు ఆడుకునే ఆటలతో వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, మనసులో ఇది పోయి ఇంకోటి వస్తుంది. అందుకని వాక్యం వినేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వినాలి. ఎందుకు మేము కష్టపడి మీకోసం ఇది మాకు తెలిసినట్టువే ఇంట్లో కూర్చొని ముట్ట చేసుకుని ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని ఉండగలం. మీకోసం మీరు వాక్యం మీకు సరైన వాక్యం దొరకడం లేదనే ఉద్దేశంతో నేను ఇంత కష్టపడి చెప్పడం. మీరు ప్రొఫెసర్లు అయితే నేను చెప్పాల్సిన అవసరం ఉంది, నాకేమవసరం చెప్పండి. ఏదో వస్తారు, జనాలు వస్తారు, వాళ్ళకి తోసింది చెప్తారు, వాళ్ళు తిట్టడం వీళ్ళు తిట్టడం, వాళ్ళు పోగొట్టడం వీళ్ళు పోగొట్టడం చెప్తారు. కానీ మేము వాళ్ళు చెప్పలేం కదా. మేము పాఠంలో ఏముందో చెప్పాలా, దానికోసం ఈ తాపత్రయమంట. అది మీకు రేపు పొద్దున ఇంకో ప్రసంగి కూడా వస్తాడు, ఏదో చెప్తాడు. అలా కాదు. సో త్రిత్వం అంటే ఏంటి తెలియాలి. సో ఈ త్రిత్వం అంటే ఏంటి, ఎలాంటిదంటే ఇది అర్థం కావడానికి ఎండలో 2 ఉన్నాయి. ఒకటి ఎండ అయితే, 2 వేడి ఉంది ఎండలో, 3వది వెలుగుతుంది, 3 కలిపితే ఎండ. అలాగే తండ్రి అయినటువంటి దేవుడిలో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అలాగే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువులో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. సో ఇది 3 in 1 గాడ్. సైక్లిన్ బ్రాండ్ అగరబత్తి చూసారా? తొలగదు, మనం ఎప్పుడు కొనం. హైందవ సోదరులు కొంటారు అగరబత్తులు, ఈ సాంబ్రాణి కడ్డీలు, ఊదుతులు అంటారు. మనకు అక్కర్లేదు కూడా మనం కొన్నాం, వాళ్ళు కొంటారు. ఆ సైకిల్ బ్రాండ్లో ఎట్లుంటాయంటే 3 ప్యాకెట్లు ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం వాసన అనమాట. కొంతమంది ఎవరికి ఏ ఫ్లేవర్ ఇష్టమో దాన్ని వెలిగించుకుంటారు. కానీ గమ్మత్తు వాసన రావాలంటే 3 కలిపి ఇదొకటి అదొకటి వెలిగిస్తారు కొంతమంది. కానీ 3 కలిపి ఒకటి. మీరు ఈసారి కొనండి సైకిల్ బ్రాండ్ అగరబత్తి, పెద్ద ఖర్చు ఏం కాదండి.
చూడండి 3 in 1, 3 ఉంటాయి అన్నమాట. ఒక ప్యాకెట్లో 3 ఉంటాయి. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, పరిశుద్ధాత్మ ఉన్నారు. యేసుక్రీస్తులో తండ్రి అయినటువంటి యెహోవా, పరిశుద్ధాత్మ ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మలో కుమారుడైనటువంటి క్రీస్తు, తండ్రి అయినటువంటి యెహోవా, ముగ్గురు ఉన్నారు. అంటే ఇక్కడ ముగ్గురు 3 దేవుళ్ళు కాదు, ముగ్గురు కలిపి ఒకే దేవుడు. సో వాళ్ళ క్యారెక్టర్స్ వేరు అనమాట. అక్కడ వాళ్ళు చేసిన కార్యాలు వేరు. ఒకరు సృష్టికర్త అయితే, ఒకడు రక్షకుడు, ఇంకొకడు పరిశుద్ధపరిచేవాడు. ఈ 3 కలిపి ఒకే కార్యం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో గత వారం నేను అందించిన సందేశం ఏంటి అంటే 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, త్రియేక దేవుని దర్శనం. త్రియేక దేవుని దర్శనం, ఇది పాఠం. త్రియేక దేవుని దర్శనం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. త్రియేక దేవుని దర్శనం. అక్కడ ప్రవక్త అయినటువంటి యెషయాకు త్రియేక దేవుడు దర్శనం ఇచ్చినాడు. ఆ ఆలయంలో యేసుక్రీస్తు ప్రభు, యెహోవా దేవుడు కాదు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే ఆయన. ఎందుకంటే యెహోవా దేవుని చూడడానికి ఎవరికి నేత్రాలు చాలు, బ్రతికున్న వాడు ఎవరు చూడలేడు కదా. దేవుడే చెప్పాడు కదా మోషేతో మాట, మోషే వద్దు, నేను నిన్ను చూడాలయ్యా చూడాలయ్యా అంటే, వద్దు మోషే, నన్ను చూస్తే ఏ నరుడు కూడా బ్రతుకుడు, అయితే నువ్వు అంతగా చూడాలంటున్నావు కాబట్టి ఆ బండ శాపన దాంతో నేను నీకు నా వెనుక భాషను చూపిస్తానని చెప్పినాడు. ఆయన కన్నులు కప్పెట్టాడు. దేవుడు ఆ ప్రాంతాన్ని దాటి వెళుతుండగా తను కప్పెట్టిన చేయి తీసేస్తే ఆ వెనక భాగాన్ని చూశాడు మోషే. దిమ్మదిరి కింద పడ్డాడు. అంతే, దానికి అంత పవర్ అన్నమాట. ఏంటి అంటే మనం సూర్యుని డైరెక్ట్ గా చూడగలుగుతామా? మన ఈ నేత్రాలతో, బాహ్య నేత్రాలతో సూర్యుని చూడలేము. ఎందుకంటే కోటాను కోట్ల శక్తి కలిగినటువంటి వెలుగు, ఆ కిరణాలు మన కంటిని పాడు చేస్తాయి. ఒక్క సెకండ్ అట్లా చూసి ఇట్లా మళ్ళీ తీర్చుకుంటూ మనకి ఏం కనబడదు, ఇక చీకటి అయిపోద్ది కదా. మరి సూర్యునే చూడలేకపోతే కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించేటువంటి దేవుని ఎలా చూడగలుగుతాం? అందుకే చెప్పాడు ఆయన, ఒడ్డు మోసే చూడలేడు అని. అంతేకాకుండా దేవుని చూడడానికి ఎవరికి శక్తి లేదు, ఏ నరుడు కూడా ఆయన్ను చూడలేడు. ఇది ఆయన సెలవిచ్చినటువంటి మాట. కాబట్టి ఈ త్రియేక దేవుని దర్శనంలో ఇక్కడ ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే, ఒకసారి యెషయా ఎలా చూచాడు అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 41వ వచనం. చదువు. యెషయా ఆయన మహిమను చూసినందువలన ఆయనను గూర్చి అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఇచ్చి కానీ సమాజంలో నుండి వెలివేయబడుతున్నామో అని పరిచయాలకు. సరే, ఓకే. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. యెషయా చూసింది ఎవరంటే యేసుక్రీస్తు యొక్క మహిమను చూశాడు. ఆయన మహిమను చూశాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూసి ఉండలేదు. చాలు, ఏ మనుషుడు కూడా దేవుని ఎప్పుడు చూసి ఉండలేదు. కానీ ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ఏమంటున్నా అంటే, నేను ఆ దేవాలయంలో ఆ దేవుని దర్శనాన్ని చూసిన ఆయన చూస్తే ఆయన వేసుకున్నటువంటి అంగి ఆ దేవాలయం అంతా నిండిపోయింది. అప్పుడు శరాపులు ఆయన చుట్టూ ఎగురుతూ ఒక జత రెక్కలతో కాళ్ళు కప్పెట్టుకొని, ఒక జత రెక్కలతో ముఖాన్ని కప్పెట్టుకొని, ఒక జత రెక్కలతో ఎగురుతూ వాళ్ళు పాట పాడుతున్నారు. ఏమని? సైన్యములు కప్పెట్టని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మరి సర్వలోకమైన సన్నిధిని మౌనంగా ఉండాలి. ఆయన ఇలాగ పాటలు పాడుతున్నారు, గాన ప్రతిగానాలు చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఆయన చూసింది దేవుడిని యెహోవాను కాదు కానీ, ఎందుకంటే ఎవరు కూడా బ్రతకరు కాబట్టి
సో ఇక్కడ దర్శనం ఇచ్చినాడు. దర్శనం ఇచ్చిన తర్వాత దేవుడు అయినటువంటి ఆ ప్రభువు యొక్క మహిమను చూశాడు కాబట్టి అప్పుడు తనేమిటో తెలిసింది ఆయనకి. అయ్యో, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడును, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివాసం చేస్తున్నటువంటి వాడును అని వాపోతున్నాడు.